నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధిలో గల లొద్ద వాటర్ ఫాల్స్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఇలాంటి అందమైన జలపాతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాటిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుందని, ఈ క్రమంలో సాలూరు పరిసర ప్రాంతాల్లో ఈ మహాలద్ద వాటర్ ఫాల్స్ ను ఈ రోజు ప్రారంభించామని, అతి త్వరలో వాటర్ ఫాల్స్ వరకు తారు రోడ్డు వేసి కొంతమేర పర్యాటకులు ట్రెక్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో మన్యం జిల్లా ప్రకృతి అందాలను అందరికీ తెలిసే విధంగా ఈ జిల్లాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. చాలా చక్కగా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువగా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి వాళ్ళ ఆనందంగా, ఎందుకంటే మన ఏరియాలో ఇంకంతకన్నా పిల్లలకి ఆనందానికి, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కానీ అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైన సౌందర్యాలు చూడడానికి డబ్బులు ఖర్చు లేకుండా వచ్చి ఇట్లాంటి వాటిని అందరికి, మన ప్రజలకి, మన్యం జిల్లా ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఇదే ఇది. ఎందుకనంటే ఇంతవరకు పాపం వాళ్ళు నేను వచ్చినప్పుడు అడిగింది కూడా ఈ రోడ్డు ఒక్కటే అడిగాను. ఆ రోడ్డే ఇద్దామనుకున్నాం. ఈరోజు ఎంత కష్టమైన మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కష్టపడి, ఎందుకంటే ఇక్కడ రావడం ఇంత కష్టమనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా 2.5-3 సంవత్సరాల క్రితం వచ్చాం. ఎంత కష్టమో తెలుసు. మా కార్యకర్తలు అందరూ కూడా, ఈరోజు వెనక్కున్న కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు తెలుసు. ఎందుకంటే మేము జీప్లో వచ్చాం, ఆటోలో వచ్చాం, బైక్లో వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం, ఆగాగి వచ్చి, ఎందుకంటే నాతో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది సోదరులు వచ్చారు. అంత కష్టపడి మేము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వచ్చాము. ఇక్కడికి ఈవినింగ్ వచ్చిన తర్వాత ట్రెక్కింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడాను. కొంతమంది ట్రెక్కింగ్ బాయ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని హెల్ప్ కోసం పెట్టాం. అలాగే గైడ్ ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో వాళ్ళకి చెప్పడానికి గైడ్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలని, ఎందుకంటే ఇంత అందమైనటువంటి ప్రదేశాలు చాలా తక్కువ. మనకి ఊటీ అనగానే మనం అందరం కూడా చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ మనకి ఆంధ్ర ఊటీ అరకు అంటారు. ఇది ఇంకొక అరకులాగా, ఇంకొక ఆంధ్ర ఊటీలాగా తయారు చేయాలన్నదే మా అందరి తాలూకా ప్రధాన లక్ష్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక పక్క పెద్దగడ్డ, ఇంకో పక్క వెంగళరాజ సాగర్, ఇంకో పక్క ఆంధ్ర ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు కూడా పర్యాటక కేంద్రాలుగా రూపొందించాలన్నది మేము ఆలోచన. అలాగైతే అక్కడ బోట్ షికార్కి కూడా వెళ్ళొచ్చు. బోట్తో పిల్లలు వెళ్తే చాలా అందంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అది కూడా ప్లాన్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేసి మన ప్రజలకి స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి మన మన్యం జిల్లా ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అనునిత్యం నాకు సూచనలు ఇస్తూ ఇలా చెయ్యాలి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మేము మీటింగ్కి వెళ్తే కలెక్టర్ గారికి నాకు ఇవే చెప్తారు, సార్ ఆ మన్యం జిల్లా అంతా చేసినప్పుడు ఇందాక మేడం చెప్పినట్లుగా రావడానికి దారి లేదు, లోపలికి వెళ్ళడానికి దారి లేదు. చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఈ పరిస్థితి నుంచి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు, వారి సహకారం, స్థానిక సిబ్బంది సహకారంతో ఈరోజు కమ్యూనిటీ డ్రివన్ టూరిజం అనేటువంటి కాన్సెప్ట్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మన జిల్లాకు గుర్తింపు ఇచ్చారు. కమ్యూనిటీ డ్రివన్ టూరిజం ఎక్కడా కూడా దేశంలో ఇంత గొప్ప స్థాయిలో జరగలేదు, మన జిల్లాలోనే జరుగుతూ ఉంది. సో ఈ కమ్యూనిటీ డ్రివన్ అంటే కమ్యూనిటీనే లీడ్ చేసి వాళ్ళు కట్టినటువంటివే అన్నీ కూడా, ఎక్కడా కూడా ఇంజనీర్లు వచ్చి సలహాలు ఇవ్వరు. ప్రజలకు ఏం కావాలో స్థానికంగా ఉన్నటువంటి ఐడియాస్ తోటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ దాకా ఈ ఎంట్రీ పాయింట్ దాకా కూడా వెహికల్లో రావడానికి ప్రభుత్వం రోడ్డును మంజూరు చేసింది. ఈరోజు గతంలో అయితే 14 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చేది. ఈరోజు మీరు కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అలాగే ఉంటుంది, ఎందుకంటే సహజమైనటువంటి ట్రెక్కింగ్ అనేది ఉండాలనేటువంటిది. ప్రత్యేకించి 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలనేటువంటి వాళ్ళకు కూడా వేరే సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జీపులు ఏర్పాటు చేశాం. నియరెస్ట్ పాయింట్ బస్ పాయింట్ నుంచి కూడా జీపులు అందుబాటులో ఉంటాయి, టూరిస్టులు ఎవరైనా రావాలనుకుంటే. దాంతోపాటు బైకర్స్ను కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. గైడ్లు, ట్రెక్కర్స్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొస్తున్నాం. అదేవిధంగా నియరెస్ట్ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఇక్కడికి నియరెస్ట్ పాయింట్కి బస్ సౌకర్యం అనేటువంటిది ఉంటుంది. అక్కడి నుంచి జీపుల్లో
ఇక్కడికి రావడానికి ఉంటుంది. ఇక్కడ స్థానిక మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా తాగునీరు, స్థానికంగా దొరికేటువంటి తోఫు, ఇక్కడ సహజమైనటువంటి ఆహారం కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులకు మౌలిక సదుపాయాలకు కొరత లేదు, అదేవిధంగా అద్భుతమైన అందాలకు కూడా కొరత లేదు. దీనిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పనిసరిగా చూడాల్సినటువంటి మస్ట్ సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే మహాలోద్ద ఖచ్చితంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి జలపాతం. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారైనా జీవితంలో మీరు మిస్ కాకూడదు అనుకునేటువంటి జలపాతం ఏదైనా ఉంది అంటే మహాలోద్ద జలపాతం.